హైడ్రోజెల్ అనేది మనసు ఒక్కసారి మీరు వేసుకుంటే ఎకరానికి 2 బ్యాగులు వేసుకోవాలి. ఇది గంజి పొడి అంటారు. ఇది చక్కెర రూపంలో ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే వన్స్ ఒకసారి మీరు ఒక ఎకరానికి 10 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు. చల్లితే ఏమవుతుందంటే ఒకసారి చల్లినామంటే 3 సంవత్సరాల వరకు అదే మట్టిలో ఉంటుంది. ఇది వాటర్ ను పీల్చుకుంటుంది. మనం చల్లగానే వాటర్ ను పీల్చుకుంటుంది. మళ్ళీ మొక్కకి ఎప్పుడైతే వాటర్ అవసరం ఉంటుందో అప్పుడు దాన్ని విడుదల ఇస్తుంది. అనుకోకుండా మనం ఎగ్జాంపుల్ ఏసైంగ్ పొలాల్లో కొన్ని కూడా సందర్భాలు వాటర్ సరిపోవు. అప్పుడు రైతు ఇబ్బంది పడకుండా ఇది కనుక ముందే వేసుకునే 3 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి మొక్క కావాల్సినప్పుడు వాటర్ ఇచ్చేస్తుంది. వాటర్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది. 1 లీటర్ 1 కేజీ వచ్చేసి మినిమం 200 నుంచి 300 లీటర్ల వాటర్ పీల్చుకుంటుంది. నమ్ముతారా మీరు? నమ్మరు కదా. కాబట్టి జస్ట్ టెస్ట్ కోసం నేను కాస్త తీసుకున్నా, ఈ వాటర్ లో వేసేస్తున్నాం. చూసి చూడండి ఎలా వాటర్ పీల్చుకుంటుందో. కింద నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ ప్రాసెస్. అంటే దీని బెనిఫిట్ ఏంటి అంటే వర్షాలు ఎక్కువగా పడ్డా, ఒకవేళ వర్షాలు పడకపోయినా రైతు సేఫ్ లో ఉండాలి అంటే తప్పకుండా నాటేసేటప్పుడు జంబు కొడతారు కదా మామూలుగా, దానికన్నా ముందు ఆ టైంలో మీరు చల్లేసుకోండి. ఒక 10 కిలోల ఇసుకలో మిక్స్ చేసుకుని చల్లేసుకోండి. 3 సంవత్సరాల వరకు మాక్సిమం ఉంటుంది. మీరు ఏదైనా ఫర్టిలైజర్ చేసినప్పుడు కూడా సమానంగా ఆ ఫర్టిలైజర్ కూడా ఆ మొక్కకు అందిస్తుంది. మందు వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. తర్వాత అనుకోకుండా మీకు వాటర్ సరిపోతలేము అనుకోండి, వాటర్ ఉన్నప్పుడు పీల్చుకుంటుంది కదా, మొక్క కావాల్సినప్పుడు డిహైడ్రేషన్ కాకుండా కూడా మొక్కకు అందిస్తుంది. జస్ట్ నేను చిన్న టీ స్పూన్ వేసాను, వాటర్ పీల్చుకుందో లేదు. దీన్నే గంజిపొడి అంటారు. ఎక్కువగా వర్షాలు పడేటువంటి రాష్ట్రాలలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది ప్రతి రైతుకు మనం చెప్పాలి, వర్షాలు పడ్డా ఏం ప్రాబ్లం లేదు, వర్షాలు పడకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఒకసారి వేసుకున్నాడంటే 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఇది రైతుకు బెనిఫిటా కాదా? ఎగ్జాంపుల్ కూరగాయలు పండించే వాళ్ళు ఉన్నారు అనుకోండి, కూరగాయలు పండించే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు మాక్సిమం డైరెక్ట్ గా ఇసుక కలిపి వేసుకోవచ్చు, లేకపోతే డిఎఫ్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు, ఎందులోనే వేసుకోవచ్చు. అక్కడ ఏమవుతుందంటే మనకి ఎగ్జాంపుల్ ఆకుకూరలకు సంబంధించిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఊకే వాటర్ ఎక్కువ అవుతుంది అనుకోకుండా వేరుకుళ్ళు వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు కూడా మనం ఇవ్వచ్చు. కూరగాయల రైతులకు ఇవ్వచ్చు, పత్తి రైతులకు ఇవ్వచ్చు, వరి రైతులకు ఇవ్వచ్చు, ఎవరికైనా ప్రతి ఒక్క రైతుకి ఇవ్వచ్చు. ఈవెన్ పసుపు రైతులకు కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఒక కేజీ వచ్చేసి మినిమం 2 నుంచి 300 లీటర్ల వాటర్ ను గడ్డ కట్టిస్తుంది. స్టోర్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు 1200-1300 రూపాయలు ఉంటుంది సార్.